కొత్త రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వంటకం వంకాయ జీడిపప్పు పకోడీతో మసాలా కర్రీ. ఈ వంటకానికి కావలసిన పదార్థములు: వంకాయలు 1/2 కేజీ, జీడిపప్పు 1/2 కప్పు, టమాటా ప్యూరీ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు, శనగపిండి 1 కప్పు, ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ఉల్లిపాయ తరుగు 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 స్పూను, మెంతి పొడి చిటికెడు, తాలింపులు 1 స్పూను, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, గరం మసాలా 1/2 స్పూను, కొత్తిమీర గార్నిష్కి 1 స్పూను. ముందుగా మనం జీడిపప్పు పకోడీ తయారు చేసుకుందాం. దీనికి 1 కప్పు శనగపిండిని శుభ్రంగా జల్లించి బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం వేసి పిండిలో కొద్దిగా నీరు పోస్తూ గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో జీడిపప్పుని వేసి ఈ విధంగా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద బాణలి పెట్టి 1 కప్పు నూనె పోయాలి. నూనె కాగిన తరువాత ఈ విధంగా జీడిపప్పు పకోడీలు వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వంకాయ మసాలా కూర తయారీ ఎలాగో చూద్దాం. ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఉప్పు నీటిలో వేయకపోతే వంకాయలు కొంచెం చేదు వస్తాయి, అందుకని ఉప్పు నీటిలో వేసుకోవాలి. వేసుకున్న తరువాత మనం స్టవ్ మీద వేరొక బాణలి పెట్టుకుని అందులో 7 లేక 8 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తరువాత అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేపుకోవాలి. పోపు దినుసులు దోరగా వేగిన తరువాత ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు మరియు పచ్చిమిర్చి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత అందులో 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, కొద్దిగా పసుపు వేసి దోరగా వేపుకోవాలి. తరువాత సన్నగా తరిగిన వంకాయ ముక్కల్ని వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి వంకాయ ముక్కల్ని గరిటెతో బాగా కలిపి అందులో జీలకర్ర పొడి 1/2 స్పూను, మెంతి పొడి చిటికెడు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. తరువాత ఒకసారి వంకాయ ముక్కల్ని బాగా కలిపి అందులో టమాటా ప్యూరీ 1 కప్పు వేసి కొద్దిగా కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టాలి. ఆ తరువాత మూత తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న 1 కప్పు కొబ్బరి పాలు పోసి బాగా కలిపి 1 నిమిషం సేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు బాగా మగ్గిన తరువాత అందులో మనం ముందుగా తయారు చేసుకున్న జీడిపప్పు పకోడీని వేసి 1 నిమిషం బాగా కూరని మగ్గనివ్వాలి. ఇప్పుడు వంకాయ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ. దీనిని బౌల్లోనికి తీసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా, జీడిపప్పుతో అందంగా గార్నిష్ చేసుకోవాలి. వేడి వేడి రైస్తో ఈ కూర చాలా బాగుంటుంది.